హాయ్ అండి. నేను ఈరోజు టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నాను. పచ్చిమిర్చి వేయించుకుందాము. పచ్చిమిర్చి మగ్గింది కదా అని కొంచెం ఆయిల్ వేసుకుందాము. వేగినాయి కదా, వేరే దానిలో తీసేసుకుందాము. అది తీసేసాం కదా. టమాటా నేను 1/2 కేజీ తీసుకున్నాను, దీంట్లో వేసేస్తాను. టమాటా తొందరగా మగ్గుదని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. టమాటా మగ్గుతుంది కదా అని ఆనియన్స్ కూడా ఒక్కటి తీసుకొని దీంట్లో వేసేసుకున్నాను. మనకి టమాటాలో వాటర్ అన్నీ పోయినాయి కదండి. ఇప్పుడు మనం ఇదిగో ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ తోటి కూడా కొంచెం బాగా ఉడకనిద్దాం టమాటా. మన టమాటా మగ్గిందండి. దీన్ని ఆరనిచ్చి అలా మిక్సీ పట్టుకుందాము. పచ్చిమిరపకాయలు, మన టమాటా ఆరిందండి. ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం మిక్సీలో. కొంచెం చింతపండు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఈ మిక్సీ పట్టుకుందాము. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేస్తున్నాను పచ్చిమిర్చిలో. చూడండి, మనకి ఈ విధంగా పచ్చిమిర్చి అవన్నీ ఈ విధంగా పట్టుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో వేయించుకున్నాం కదా టమాటా, ఈ టమాటా వేసేస్తున్నాను. అది మిక్సీ పట్టుకొని వద్దాం. మనం వేరే బౌల్లో తీసుకుందాం మనం చట్నీ. చూడండి ఎంత బాగుందో. అది మనకు 2 days వచ్చుద్దని చేస్తాను నేను. మా ఇంట్లో టమాటా చట్నీ ఈ విధంగా చేసుకుంటే బాగా నడుస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. టమాటా చట్నీ బాగుంటుంది. దేనికి దానికి పచ్చిమిర్చి టమాటా దేనికి దానికి సపరేట్గా వేయించుకొని చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇది మనం దోశలో కూడా తినొచ్చు అండి, రైస్లో తినొచ్చు, దోశలో కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది.